హన్మకొండలోని 1000 స్తంభాల ఆలయాన్ని ప్రభుత్వ చీఫ్ ధాన్యం వినయ్ భాస్కర్ సందర్శించారు. ఆలయ అభివృద్ధికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ఇవ్వడం లేదని అన్నారు. దేవాలయాలను అభివృద్ధి చేస్తానని చెప్పిన కేంద్రం మాట నిలబెట్టుకోలేదని వినయ్ భాస్కర్ మండిపడ్డారు. సమ్మక్క సారక్కల జాతరలకు జాతీయ హోదా కల్పిస్తలేరని ఫైర్ అయ్యారు. బీజేపీ ప్రభుత్వం, బీజేపీ నాయకులు, బీజేపీ పార్టీ ఓట్లు దండుకునేదానికి దేవాలయాలను ఉపయోగించుకుంటుంది, దేవతలను ఉపయోగించుకుంటుంది. ఎన్నికల తర్వాత దయ్యాల్లాగా ప్రజలు పట్టి పీడిస్తారు. ఈరోజు దేవుని పేరు చెప్పి దేవాలయాల పేరు చెప్పినటువంటి బీజేపీ నాయకులు ఈరోజు ఒక చారిత్రాత్మక దేవాలయంలో ఉగాది అనేది కొత్త సంవత్సరం, గొప్ప పండుగ, ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా దీన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ప్రతి ఆలయంలో కూడా పంచాంగ శ్రవణం జరుగుతుంది, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది, కవులకు కళాకారులకు మేము సన్మానించుకోవడం జరుగుతుంది. ఇది ఇప్పటిది కాదు, గత కొన్ని ఏళ్ల నుంచి కూడా ఈ ఈ 1000 స్తంభాల ఆలయంలో సాయంత్రం పూట అనేక దేవాలయాల్లో మరి పంచాంగ శ్రవణం నిర్వహించినట్టే ఇక్కడ కూడా నిర్వహించడం జరుగుతుంది. బీజేపీ